ఈ పండుగను మీ అందరితో కలిసి పంచుకోవాలి. ఈ సంవత్సర పాలనలో రవాణా శాఖ సిబ్బంది సాధించిన విజయాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని పోయిన సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే డిసెంబర్ 7 నాడు ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో భాగంగా డిసెంబర్ 9 నాడు మొట్టమొదట ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత రవాణా కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపుగా ఈ రోజుకు సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నాం. డిసెంబర్ 9, 2024 నాటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సంబరాలను మనం జరుపుకోబోతున్నాం. ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు. ఆర్టీసీ సంస్థను పునరుజ్జీవింపజేయడంలో ఈ మహాలక్ష్మి పథకం ఎంతో గొప్పగా ఆర్టీసీ కార్మికుల జీవితాలలో ఒక వెలుగును నింపే కార్యక్రమంగా ఈ మహాలక్ష్మి అద్భుతమైన విజయాన్ని సాధించిందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ మిత్రులారా, మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర సాధనలో విఫలమైనప్పుడు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇక తెలంగాణ రాదేమో శాశ్వతంగానే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చెందుతున్న సందర్భంలో ఆనాడు ఆర్టీసీ కార్మికులు 43,000 కుటుంబాలు పండగ జరుపుకోకుండా ఆర్టీసీతో అష్ట దిగ్బంధం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని స్తంభింపజేసింది. కాబట్టి ఆర్టీసీ కార్మికుల కృషి త్యాగాలు, భార్య బిడ్డలతో ఉపవాసం బండైనా సరే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని ఉక్కు సంకల్పంతో ఆనాడు సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులతో పాటు జంగు సైరన్ ఊది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఆర్టీసీ కార్మికులు విజయం సాధించిందని చెప్పడానికి ఎవరికి బేసజాలు ఉండాల్సిన పని లేదు. ఇవాళ సింగరేణి కార్మికులు వెలుగులు విరజిమ్మే నల్ల బంగారం ఉత్పత్తిని ఏ విధంగా నిలుపుదల చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, విద్యుత్ కార్మికులు వేలాదిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, ఆర్టీసీ కార్మికులు అందరికంటే ముఖ్యంగా రాష్ట్రం మొత్తం 43,000 మంది కుటుంబాలు ఉపవాసం పండుకొని తెలంగాణ ఉద్యమ బాట పట్టిండ్రు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. నాకంటే ముందు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖరరావు గారైనా, ఈనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేనైనా బాధ్యతాయుతంగా రవాణా శాఖను కాపాడవలసిన అవసరం ఉన్నది. వాళ్ళ హక్కులను, వాళ్ళ ఆకాంక్షలను నిలబెట్టాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అందుకే ఆ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ సంస్థ బాగుపడుతుంది, లాభాల బాటనే నడుస్తుంది, కార్మికుల యొక్క కారుణ్య నియామకాలు జరుగుతాయి, మీ ఫిట్మెంట్ మీకు వస్తుంది, అన్ని రకాలుగా ఉద్యమ సమయంలో చెప్పిన ఆకాంక్షలు నెరవేరుస్తాయని ఆనాడు ఆశించాను. మీ ఆకాంక్షలు నెరవేరకపోవడం వల్ల మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఉద్యమ బాటన పడితే ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల దాదాపుగా 50 మంది ఆర్టీసీ కార్మికులు, నాకు బాగా గుర్తుంది, మీ ఒక ఆర్టీసీ డ్రైవర్ ఖమ్మం జిల్లాకు చెందినవాడు, ఆయన పిల్లలు మంచి ఉద్యోగాలలో ఉండి ఆర్థికంగా స్థితిమంతుడైన తోటి కార్మికుల కోసం ప్రాణ త్యాగం చేసిండు. కనీసం ఆనాడు హాస్పిటల్లో ఆ శవాన్ని పరామర్శించడానికి, ఆ కుటుంబానికి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి కూడా ఆనాటి ప్రభుత్వం అనుమతించలేదు. ఆ రోజు ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చి తప్పకుండా మంచి రోజులు వస్తాయి, ఎల్లకాలం తెలంగాణ ఇట్లనే ఉండదు, ఉమ్మడి రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల మీద దౌర్జన్యం జరుగుతుంది, ఇది ఎల్లకాలం సాగదు, మీకు మంచి రోజులు వస్తాయి, ఆ మంచి రోజుల కోసం మనం అందరం కలిసి కొట్లాడదామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది.
ఆ సంకల్పంతో ఏవైతే 6 గ్యారెంటీలు మేము ప్రజలకు ఇచ్చినామో మా 6 గ్యారెంటీల బ్రాండ్ అంబాసిడర్లు మా పార్టీ కార్యకర్తలతో పోటీ పడి ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లు బస్సు ఎక్కినోళ్లకు బస్సు దిగినోళ్లకు 6 గ్యారెంటీల గురించి వివరించి ప్రజాపాలన కావాలని కోరుకున్నారు కాబట్టే ఆనాడు 6 గ్యారెంటీల బ్రాండ్ అంబాసిడర్లుగా ఆర్టీసీ కార్మికులు తమ బాధ్యతను నెరవేర్చిండ్రు కాబట్టి ఈనాడు ఈ ప్రభుత్వం విజయం సాధించింది. విజయం సాధించిన ప్రభుత్వంలో కార్మికులను ఆదుకోవాలని దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న మీ సమస్యల్ని పరిష్కరించాలని మా ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. 100% మీ పరిస్థితులు బాగుపడ్డాయనో మీ సమస్యలు పరిష్కారం అయినాయనో నేను చెప్పను, కానీ కీలకమైన అంశాల పట్ల ఈ ప్రభుత్వం నిర్దిష్టంగా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆనాడు నష్టాలలో ఉన్న సంస్థ మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినాక ఈ 11 నెలల్లో దాదాపుగా 115 కోట్ల మంది ఆడబిడ్డలు, మళ్ళొక్కసారి చెప్తున్న మీడియా మిత్రులకు, ఇప్పటి వరకు డిసెంబర్ 9, 2023 నుండి నవంబర్ 30 తారీఖు 2024 వరకు దాదాపుగా 11 నెలల 20 రోజుల్లో 115 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దానికి సంబంధించి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఈరోజు రోడ్డు రవాణా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయడంతో నష్టాలలో ఉన్న ఆర్టీసీ సంస్థ ఈరోజు లాభాలలో నడుస్తుంది. ఒకనాడు 50-60% కూడా బస్సుల్లో ప్రయాణికులు ఎక్కేవాళ్ళు కాదు. ఈరోజు 100 నుంచి 110% బస్సుల్లో రవాణా ఉపయోగించుకుంటుండ్రంటే ఎంతో ఓపికతో మా డ్రైవర్లు మా కండక్టర్లు ప్రజలతో మమేకమై ప్రజలకు ఇబ్బంది జరగకుండా పని భారాన్ని మోసుకుంటూ ఈరోజు మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేసిండ్రు. ఇవాళ మహాలక్ష్మి పథకం మా ఆడబిడ్డలకు ఒకప్పుడు అమ్మగారింటికి వెళ్ళాలంటే ఇంటి ఆయన బస్సుకి రాయి ఇవ్వాలి, ఆలయం సందర్శించుకోవాలంటే ఇంటి ఆయన అనుమతి ఇవ్వాలి. ఇవాళ ఇంటి ఆయన రూపాయి ఇవ్వకపోయినా ఆయన అక్కడ పని మీద పోతే మా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సు ఎక్కి అమ్మగారింటికి పోయి అమ్మని చూసి ఆ పక్కనే ఆలయంలో పోయి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటి ఆయన వచ్చే లోపల ఇంటికి వచ్చేటట్టు ఈరోజు ఈ మహాలక్ష్మి పథకం ఉపయోగపడుతుంది. మా అక్కలు నవ్వుతున్నారు, నిజమే చెప్తున్నాడు మా తమ్ముడని. నేను చూస్తుంటే కదా, మాట్లాడుతుంటే కదా అందరితోటి, ఒక్కొక్క మహిళకు ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్న, ఉద్యోగం చేసే ఆడబిడ్డలకు, చదువుకోవడానికి వెళ్ళే ఆడబిడ్డలకు 5,000 నుంచి 7,000 రూపాయలు రోజుకు యావరేజ్గా 35 నుంచి 40 రూపాయలు ఆడబిడ్డలకు సేవింగ్ వస్తుంది. ప్రతి నెల ఒక్క ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో బస్సు కిరాయిల పైసలు 5 నుంచి 7,000 రూపాయలు మిగులుతున్నాయంటే ఈరోజు ఆడబిడ్డలు సంవత్సరం తిరిగే లోపల 1,00,000 రూపాయలు ఆదా చేసుకుంటారు. ఇవాళ ఇంటి ఆయన చేతిలో ఆ 1,00,000 ఉంటే ఆయన సాయంత్రం అయితే బెల్ట్ షాపులు ఇస్తాడు. కానీ మా ఆడబిడ్డల దగ్గర 1,00,000 ఉంటే వాళ్ళ బిడ్డల్ని బడికి పంపించి మంచి చదువులు చెప్పించి ఈ రాష్ట్ర ప్రయోజకులుగా బిడ్డల్ని తీర్చిదిద్దుతున్నారు. పండగ వస్తే ఆడబిడ్డకు బట్టలు పెట్టాలన్న ఆలోచన ఈ సేవింగ్స్తో చేస్తున్నారు. ఇంటి కిరాయి కొంచెం మంచిగా ఉండాలి, పండుగ వస్తే బాగా చేసుకోవాలని ఈ 5 నుంచి 7,000 రూపాయలు ప్రతి నెల మా వాళ్ళకి ఏదైతే మిగులుతున్నాయో ఈరోజు ఆ రకంగా కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఇదే కాదు, 200 యూనిట్లు పేదవాళ్ళ ఇంటికి ఉచిత కరెంటు 200 యూనిట్లు ఇవ్వడంతో దాదాపుగా 700-800 రూపాయలు ఈరోజు పేదవాళ్లకు మిగులుతున్నాయి. అదేవిధంగా 500 రూపాయల సిలిండర్, నెలకొక్క సిలిండర్ వేసుకున్నా యావరేజ్గా 500 రూపాయలు అట్లా మిగులుతున్నాయి. అంటే 6 గ్యారంటీలలో ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, పేదవాళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇంట్లో పేదవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా 10 లక్షల రూపాయలు కార్పొరేట్ వైద్యాన్ని అందించడం ద్వారా యావరేజ్గా ప్రతి నెల
సరాసరిగా చూసుకున్న 10,000 రూపాయలు ఈరోజు ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా ఈరోజు ఈ పథకాలు అమలు జరుగుతున్నాయి. ఇదే కాదు, ఈరోజు బోనస్ ఒట్లు పండించిన వాళ్లకు గతంలో మీకు తెలుసు, ఊరేస్తే ఊరేసుకున్నట్టే అని ఆనాటి పెద్దలు చెప్పిండ్రు. ఆ మాట చెప్పిన పెద్ద మనిషి మాత్రం ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వరి పండించుకున్నాడు. ఆయన పండించిన ఒట్లలో మరి బంగారం ఉందేమో నాకు తెలియదు, కానీ కావేరీ సీడ్స్ అనే సంస్థ 4,200 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి కొన్నదయా. మరి దొరలు పండిస్తే ఆ ఒట్లలో బంగారం ఉంటుందేమో